హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో న్యూట్రిషన్ అండ్ ప్లాన్స్ పార్ట్ 4 వీడియో. సో మీలో ఎవరన్నా పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, మీరు వెళ్ళి చూడండి. అండ్ అవి చూసిన తర్వాతే మీరు ఈ వీడియో కూడా చూడండి. ఓకే, మనం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే అంతకన్నా ముందు నేను మళ్ళీ రీకాల్ చేస్తున్నాను మనం ఏమేమి చెప్పుకున్నామో. మనము న్యూట్రిషన్, ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్, ఇలాంటి మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మీనింగ్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎలాబరేట్ చేయను, కానీ సింపుల్గా చెప్పేస్తాను. న్యూట్రియంట్స్ అంటే ఏంటి? దోస్ కాంపోనెంట్స్ విచ్ గివ్ నరిష్మెంట్ టు ది బాడీ ఆర్ కాల్డ్ న్యూట్రియంట్స్. సో మన బాడీకి న్యూట్రియంట్స్, విటమిన్స్ ఇవన్నీ కావాలి కదా. సో ఈ కాంపోనెంట్స్నే, ఈ విటమిన్స్, ప్రోటీన్స్, ఈ కాంపోనెంట్స్నే న్యూట్రియంట్స్ అంటారు. న్యూట్రిషన్, the mode of taking food by an organism or its utilization of the body. నెక్స్ట్ మనం మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా చదువుకున్నాం కదా. ఏంటవి? ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్, హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్, సాఫ్రోట్రాఫిక్ న్యూట్రిషన్, పారాసైటిక్ న్యూట్రిషన్. సో ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే, ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటి ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటాయో వాటిని ఆటోట్రాప్స్ అంటారు. అవి ఫాలో అయ్యే న్యూట్రిషన్ని ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని గ్రీన్ ప్లాంట్స్ ఈ న్యూట్రిషన్ని ఫాలో అవుతాయి. నేను డెఫినేషన్ కూడా చెప్తున్నాను. ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్, the mode of nutrition which organisms prepare their own food. For example, all green plants follow this autotrophic nutrition. మనమేం చదువుకున్నాం? హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి. హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్లో లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి వేరే యొక్క లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రిపేర్ చేసే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. వాటిని హెటరోట్రాప్స్ అంటారు. అలాగే అవి ఫాలో అయ్యే ప్రాసెస్ని లేదా న్యూట్రిషన్ని హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ అంటే కస్కుతా ఆర్ అమర్బెల్. సో కస్కుతాకి ఇంకో పేరే అమర్బెల్ అన్నమాట. ఇవి ఎగ్జాంపుల్స్. నేను మళ్ళీ డెఫినేషన్ చెప్తున్నాను. ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ప్లాంట్స్ depend on food made by other organisms is called heterotrophs. Those are called heterotrophs, and the process which they follow is heterotrophic nutrition. For example, కస్కుతా or అమర్బెల్. సో ఇదన్నమాట. నెక్స్ట్ దేని గురించి చదువుకున్నాం? సాఫ్రోఫాటిక్ న్యూట్రిషన్ గురించి. అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్. మనం చదువుకున్నాం కదా. ఏంటంటే అవి డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను డెఫినేషన్ చెప్తున్నాను. ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ organisms depend on dead and decaying matter. Examples, కస్కుతా and అమర్బెల్. నెక్స్ట్ పారాసైటిక్ న్యూట్రిషన్ ఏమిటంటే, ఇది కూడా ఆల్మోస్ట్ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ లానే ఉంటుంది. ఇది వేరే ఒక ప్లాంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఏ ప్లాంట్ అయితే డిపెండ్ అయి ఉండే ప్లాంట్కి ఫుడ్ ఇచ్చిద్దో ఆ ప్లాంట్ని హోస్ట్ ప్లాంట్ అంటారు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాము ఇప్పుడు. సో అదనమాట. నెక్స్ట్ సింబయాటిక్ రిలేషన్షిప్ గురించి కూడా నేర్చుకున్నాము.
ఏంటంటే ఒక ఒక ప్లాంట్ 2 ప్లాంట్స్ షేర్ చేసుకుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్లాంట్ ఫుడ్ ఇచ్చిందనుకోండి ఇంకో ప్లాంట్‌కి. ఇంకో ప్లాంట్ ఏమో వాటరు, షెల్టరు ఇచ్చిద్ది. ఇలాంటిది ఇలాంటి దాన్ని సింబయోటిక్ రిలేషన్‌షిప్ అంటారు. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఎక్కడ స్టాప్ చేసామో అక్కడికి వెళ్ళిపోతాం. How nutrients are replenished in the soil. Have you seen farmers spreading manure or fertilizers in fields, or gardeners using them in lawns or in pots? Do you know why this is done? సో ఇక్కడ క్వశ్చన్ అడిగారు, మీరు ఎప్పుడన్నా రైతులు ఉంటారు కదా, ఫార్మర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ యూజ్ చేస్తారు కదా, అప్పుడు మీరు చూసారా లేదా అని అడుగుతున్నారు. వాళ్ళు అలా ఎందుకు చేస్తారో అని అడుగుతున్నారు. చూద్దాం. You learn plants absorb minerals and nutrients from the soil, so their amount in soil keep on declining. Fertilizers and manures contain nutrients such as nitrogen, potassium, phosphorus, etc. These nutrients need to be added from time to time to enrich the soil. సో అసలు వాళ్ళు ఆ ఫార్మర్స్ ఈ ఫెర్టిలైజర్స్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఆ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేస్తే ఆ ఫెర్టిలైజర్స్లో ఫాస్ఫరస్, పొటాషియం, నైట్రోజన్ ఇలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. సో అవి ఏంటంటే సాయిల్ని ఫర్టైల్ చేస్తాయి. సో అందుకే వాళ్ళు ఫర్టిలైజర్స్ వాడుతున్నారు. We can grow plants and keep them healthy if we can fulfill the nutrient requirement of plants. Next, usually crop plants absorb a lot of nitrogen and the soil becomes deficient in nitrogen. You learn that nitrogen gas is available in plenty in the air. Plants cannot use it in the manner they can use carbon dioxide. They need nitrogen in a soluble form. సో ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఏంటంటే ఫార్మర్స్ యూస్ చేస్తారు కదా ఫెర్టిలైజర్స్. సో అవి న్యూట్రియంట్స్ ఇస్తాయి అన్నమాట, సచ్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇస్తాయి. అలాగే ప్లాంట్స్కి నైట్రోజన్ కూడా ఇంపార్టెంట్. అయితే ఆ నైట్రోజన్ ఎక్కడి నుంచి అంటే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకునేటట్టు తీసుకోవన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ని ఎలా తీసుకుంటాయి అవి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా తీసుకుంటాయి కదా. ఆ లీవ్స్ యొక్క కింద బాటమ్ ఆఫ్ ది లీవ్స్ అంటే లీవ్స్ యొక్క వెనక వైపు హోల్ లాగా ఉండిద్ది అనమాట. సో అందులో దాన్ని స్టొమాటా అంటారు. మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఆ స్టొమాటా నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకుంటాయి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ప్లాంట్స్. కానీ నైట్రోజన్ అనేది అలా తీసుకోలేవన్నమాట. అవి సోలబుల్ ఫామ్లో కావాలి. సో అప్పుడు ప్లాంట్స్ ఇవి ఏం చేస్తాయంటే, ఒక బ్యాక్టీరియా ఉంటుంది రైజోబియం అని, అది నైట్రోజన్ని తీసుకోగలదు, అలాగే అది యూజ్ చేసే ఫామ్కి మార్చగలదు. అంటే ప్లాంట్స్కి ఎలా యూజ్ అవుతాయో సోలబుల్ ఫామ్గా అలా మార్చగలదు. కానీ రైజోబియము తనంతట తనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు. సో రైజోబియం అనేది గ్రామ్, పీస్ ఇలాంటి లెగ్యూమ్స్ ఇలాంటి రూట్స్లో ఉంటాయన్నమాట. ఉంటూ రైజోబియం అనేది ఈ ప్లాంట్స్కి నైట్రోజన్ ఇస్తుంది. దానికి బదులుగా ఈ ప్లాంట్స్ ఏమి ఇస్తాయంటే ఫుడ్ ఇంకా షెల్టర్ ఇస్తాయి ఆ రైజోబియంకి. సో దీన్నే సింబయోటిక్ రిలేషన్షిప్ అంటారు. సో నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పినట్టున్నాను. ఓకే. సో అదనమాట.
ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి. ఆటోట్రాఫిక్, క్లోరోఫిల్, హెట్రోట్రాప్స్, హోస్ట్, ఇన్సెక్టివారియస్, న్యూట్రియంట్, న్యూట్రిషన్, పారజైట్, ఫోటోసింథసిస్, సాప్రోట్రాప్స్, సాప్రోట్రాఫిక్, స్టొమాటా. ఇక్కడ మనం ఏం చదువుకున్నామో ఇదంతా ఉంది. సో మీరు వాట్ యు హ్యావ్ లెర్న్డ్ అనేది ఖచ్చితంగా చదవండి. ఒకవేళ మీరు లెసన్ అర్థం కాకపోయినా దీన్ని చదివితే మీకు అర్థమవుద్ది అన్నమాట. So that's all for this video. Thank you for watching my video and please do like, share and subscribe my channel. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎవరో కమెంట్ చేశారు 5th క్లాస్ రాకి రజీ హిందీ లెసన్ ఎక్స్ప్లెనేషన్ పెట్టమని. సో ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఈ లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత నేను పెడతాను. యాక్చువల్లీ అయిపోయింది. సో ఎక్సర్సైజ్ వీడియో కూడా పెట్టాలి కాబట్టి అది కూడా అయిపోయిన తర్వాత నేను రాకి రస్సీ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది పెడతాను. Anyway, thank you for watching my channel.